హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. కొన్ని పారిజాతం ఫ్లవర్స్. ఇలా కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి. ఇవి ఇక్కడ పడినాయి. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు చాలా ఫ్లవర్స్ ఇప్పినాయి. ఇక్కడ కొన్ని సెంగ్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. కొన్ని వైట్ వచ్చినాయి, కొన్ని బ్లూ వచ్చినాయి. ఇక్కడ వచ్చింది బ్లూ కలర్ ఫ్లవరు. ఆల్రెడీ కొన్ని కోసేసాను. ఈ ఫ్లవర్ కోస్తున్నాను. చాలా బాగున్నాయి. కొన్ని వైట్, కొన్ని సెంగ్ ఫ్లవర్స్ వచ్చినాయి బ్లూ. తోటకూర వేసాను. సన్లైట్ ఉంటేనే ఇవి బాగా వస్తాయి. ఇక్కడ సన్లైట్ కొంచెం మార్నింగే వస్తుంది, కొంచెం స్లోగా వస్తున్నాయి. ఎండలో పెట్టాలి. ఈరోజు కోసిన ఫ్లవర్స్ ఈ బౌల్లో పెడుతున్నాను. కొన్ని సెంగ్ ఫ్లవర్స్, కొన్ని మందారం ఫ్లవర్స్ కోసాను. కొన్ని వైట్ ఫ్లవర్స్ కోసాను. కొన్ని ఎల్లో ఫ్లవర్స్ కోసాను. మిర్చి మందారం ఫ్లవర్స్ కోసాను. ఈరోజు కొన్ని రోజెస్ వచ్చినాయి, గులాబీలు. ఈరోజు కోసిన ఫ్లవర్స్ ఇలా పెట్టాను. పారిజాతం ఫ్లవర్స్ ఇలా పైకి పెట్టి, మందారం ఫ్లవర్స్ ఇలా పెట్టాను. చాలా బాగుంది. మధ్యలో ఎల్లో ఫ్లవర్స్ పెట్టాను, సెంగ్ ఫ్లవర్స్. ఈ గాజు గ్లాస్లో కొన్ని వాటర్ పోసాను. ఇందులో మనీ ప్లాంట్ పెడుతున్నాను. చిన్న కొమ్మ, మర్బం ప్లాంట్ ఇది. చిన్న కొమ్మ, ఇది కూడా పెట్టేస్తాను. ఇది మట్టిలో పెడితే, ఇది వాటర్లో పెడుతున్నాను. ఈ లీఫ్ తీసేస్తాను కింద. ఇలా వాటర్లో పెట్టినా వచ్చేస్తుంది. చిన్న చిన్న వాటర్ బాటిల్లో పెట్టినా వస్తుంది. ఇది ఇలా పెట్టేసి ఇది ఇంట్లో పెట్టేస్తాను. మట్టిలో పెట్టేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది. రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. పింక్ రోజ్ విప్పింది. ఇంకా కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, మొత్తం విప్పలేదు. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది. ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. రోజ్ ప్లాంటు. టమాటో మొక్కలు ఇవి. ఇది ఆకుకూర, చిన్న కొమ్మ పెట్టినా వచ్చేస్తుంది. మార్కెట్లో తెచ్చినప్పుడు ఇవి చిన్న చిన్న కొమ్మలు పెట్టినా వస్తాయి. చామంతి ఫ్లవర్స్ కొనుక్కొచ్చినవి రావట్లేదు. రూట్స్తో పెట్టినా, ఇలా కొమ్మలు పెడితేనే వస్తున్నాయి ఇవి. ఇప్పుడు బాగా వస్తాయి చామంతి ఫ్లవర్స్. ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. రోజ్ ఫ్లవర్. ఇక్కడ రోజ్ ఫ్లవర్ వచ్చింది.
మిర్చి ప్లాంటు, మిర్చి మందారం ప్లాంటు, ఇవి చిన్న మొక్క అయినా సరే మిర్చి మందారాలు చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. టెర్రస్ పైన మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఈరోజు చాలా విప్పినాయి. నెక్స్ట్ డేకి వస్తాను ఈ ఫ్లవర్స్ అన్నీ. నెక్స్ట్ డే వీడియోలో పెడతాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ఇవన్నీ నేను కొమ్మలే పెట్టాను, ఇంత బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఇక్కడ కూడా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. కోస్తుంటేనే ఇంత బాగా వస్తున్నాయి, కొయ్యిపోతే రావు. ఎంత బాగా హార్వెస్ట్ చేస్తే అంత బాగా వస్తాయి. మళ్ళీ వెంటనే కటింగ్ వేయాలి. టమాటా మొక్కలు ఇక్కడ నారు పోసుకున్నా కదా, మంచి హైట్ వచ్చినాయి. కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఇక్కడ ఇంకా బాగా రాలేదు. ఇవి కూడా ఈరోజు కొన్ని వచ్చినాయి, అందుకే కొయ్యట్లేదు. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ ఇవన్నీ. ఇక్కడ వంగ మొక్క పెట్టాను, ఈసారి ఎందుకన్నది డల్గా ఉంది, రాలేదు. లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చినాయి వంకాయలు. కొత్త మట్టి లాస్ట్ ఇయర్, అలా మట్టి లూజ్గా ఉంటే బాగా వస్తాయి. చుక్క మళ్ళీ కొమ్మ వేసాను, ఒక ఫ్లవర్ ఇప్పింది. మిర్చి మొక్క ఇక్కడ ఒక చిన్న చెట్టుకే మిర్చి వచ్చింది, కోస్తున్నాను. ఇక్కడైతే చాలా బాగా పడినాయి మిర్చీలు, చిన్న చిన్న మిర్చీలు చాలా బాగున్నాయి. కొమ్మ కొమ్మకి వచ్చేసినాయి, ఫుల్గా పడినాయి. చిట్టి చిట్టి టమాటోస్ 2. మిర్చి కోసేస్తున్నాను. ఒక మిర్చి వచ్చింది చిన్న మొక్కకి. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే తూనీగ చూడండి ఎంత పెద్దదో, అస్సలు కదలలేదు. దగ్గరికి తీశాను, చాలా పెద్దది, చాలా బాగుంది. ఎంత దగ్గరికి వీడియో తీసినా అలాగే ఉంది. బీర ప్లాంట్ ఇది, ఇదంతా ఒకటే ప్లాంటు, చాలా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. దగ్గరికి తీయటానికి చాలా చిన్న ప్లేస్, అందుకని ఇలా ఇటువైపు నుంచి తీస్తున్నాను. ఇది ఎంత దగ్గరికి తీస్తున్నా సరే అసలు కదలలేదు. చాలా ఎల్లో కలర్, చాలా బాగుంది, చాలా పెద్ద తూనీగా. ఇవి వస్తే వర్షాలు పడతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.